వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ 1లో ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇది రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా షో దట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ I2 అంటే ఏంటిదంటే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 అంటే 1 0 0 1 కదా, అదే ఇచ్చారు. ఫస్ట్ ఈ రెండు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్ అనేది రావాలి అనేసి ఈక్వల్ అనేసి అంటున్నారు. ఫస్ట్ సొల్యూషన్ ఏమి ఇచ్చారు? ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇక్కడ ఏమి ఇచ్చారు? కాస్ ఆల్ఫా నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి కదా, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ రోస్ కాలమ్స్ అవుతాయి కాబట్టి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ ఇంటూ ఏ అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ నెక్స్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సేమ్ ప్రాసెస్, రోస్ కాలమ్స్. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కాలం. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ సైన్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ రో మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాస్ ఇంటూ కాస్ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ ఒకసారి చూస్తే కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 0. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కూడా క్యాన్సిల్ అవుతుంది 0. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ సైన్స్ ఐడెంటిటీ ప్రకారం ఏంటంటే ట్రిగ్నోమెట్రీ కాస్ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా 1 0 0 1. ఇది ఏంటంటే 2/2 మ్యాట్రిక్సే కదా, I2 2/2 మ్యాట్రిక్స్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఏమొచ్చింది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేమంటున్నారు? ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ I2 మ్యాట్రిక్స్ అనేసి రావాలి. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా నెక్స్ట్ అదేవిధంగా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ ఏ అంటే ఏమవుతుంది? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. కాస్ ఇంటూ కాస్ ఏమవుతుంది? కాస్ ఇంటూ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ ఆఫ్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా నెక్స్ట్ మైనస్ ఆఫ్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా నెక్స్ట్ సైన్ ఇంటూ సైన్ ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది క్యాన్సిల్ అవుతే 0. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అవుతే 0. నెక్స్ట్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఒకసారి ఇది మళ్ళీ ట్రిగ్నోమెట్రీ ఐడెంటికల్ ప్రకారం కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా 1 0 0 1. ఇది మళ్ళీ ఏ మ్యాట్రిక్స్? I2 2/2 మ్యాట్రిక్స్. దేర్ఫోర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్
ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.